తీసుకెళ్ళి తొందరగా ఇవ్వే. రండి రండి, సరిగ్గా ముహూర్త సమయానికి వచ్చారు. నిన్ను ఆశీర్వదించడానికి మాత్రం రాలేదు. కట్టుకున్న భార్య ఉండగా మరొకరిని పెళ్లాడడానికి వీల్లేదు అని మర్యాదగా చెప్పడానికి వచ్చాను. మీ అమ్మాయితో కలిసి కాపురం చేయడం కూడా అసాధ్యమని నేను అంత మర్యాదగానే మీతో ముందే చెప్పాను. నేనేం తప్పు చేశాను? నా ఉద్యోగానికి రాజీనామా ఇచ్చి నా ప్రాణానికి ప్రాణమైన మా నాన్నగారిని కూడా వదిలేసి మీతో వస్తానన్నాను. అంతకన్నా ఇంకేం కావాలి? నన్ను ఉద్ధరించడానికి త్యాగాలు చేస్తూ నువ్వు నా దగ్గర రావాల్సిన అవసరం లేదు. నన్ను నేను ఉద్ధరించుకోగలను. ప్రభాకరం, కోర్టులో కేసు గెలిచినంత మాత్రాన ప్రపంచాన్నే జయించేసినట్టు విర్రవీగిపోతున్నావు. బ్రతిమాలతున్న కొద్దీ శృతి మించిపోతున్నావు. మంచిది కాదు. నేను గెలిచింది కోర్టులో కేసును కాదు, గర్వంతో విర్రవీగిపోతున్న మీ తండ్రి కూతుళ్ళని. శ్రావణి తన తప్పు తెలుసుకున్న తర్వాత కూడా మీరింత మూర్ఖంగా మళ్ళీ పెళ్లి చేసుకోవడం అన్యాయం మిస్టర్ ప్రభాకర్. తన తప్పు తాను తెలుసుకుందా మేడం? ఎక్కడ తెలుసుకుంది, ఎప్పుడు తెలుసుకుంది? ఒకరి మీద ఆధారపడి బ్రతకడం నాకు ఇష్టం లేదు. మనం విడిగా కాపురం పెట్టుకుందా. నువ్వు నాతో రమ్మని అడిగినప్పుడు నాతో ఏముందో తెలుసా? చిల్లు పట్ట పడవలో ఎలా కాపురం చేయాలి, ఎందుకు చేయాలని ఎదురు ప్రశ్న వేసింది. పైగా నీకన్నా ముందు నా తండ్రి ఉన్నాడు, ఆ తర్వాత నువ్వు వచ్చావు, నీ మాట నేను ఎందుకు వినాలని కూడా ఉంది. ఈ రోజు అదృష్టం కొద్ది ఏదో కేసు గెలవబడి సరిపోయింది. లేకపోతే ఈ తండ్రి కూతురు ఇద్దరు నన్ను బ్రతక ఇచ్చేవాళ్ళ, నన్ను మనిషిగా చూసేవాళ్ళ. మేడం, ఆడదాని నెత్తి మీద మగవాణ్ణి కదా అని స్వరం చేసే మనిషిని కాదు. కానీ నా మంచితనం అలసిగా తీసుకుని నా నెత్తి మీద కూర్చొని స్వరం చేస్తే మాత్రం సహించేవాడిని కాదు. ఎక్కడ ఉంచవలసిన వాళ్ళని అక్కడ ఉంచే సామర్థ్యం నాకుంది. ఎప్పుడు వచ్చి బ్రతిలానే ప్రయోజనం లేదు. సారీ. ప్రభాకరం, ఇంతకీ పెళ్లి ఆగుతుందా ఆగదా? ముమ్మాటికి ఆగదు. నా కూతురు జీవితంతో చెలగాట వాడే వాళ్ళెవరిని అంత తేలిగ్గా విడిచిపెట్టాను. ప్రాణాలు తీస్తాను. శభాష్. ఇంతవరకు మీరు పేరు మూసిన క్రిమినల్ లాయర్ అనుకున్నాను, కానీ ఇప్పుడు అర్థమైంది మీరు పెద్ద క్రిమినల్ కూడా అని. కమాన్, కాల్చండి. నన్ను కాల్చండి. మీ సరదా, మీ కూతురు సరదా కూడా తీర్చుకోండి. నిన్ను కాల్చి నా కూతురు పసుపు కుంకాల్తుడు చేసే మూర్ఖుని కాదు, నిన్ను మూర్ఖుణ్ణి చేసే ఆ సంఖ్యంతో చూస్తాను. ఒక మనిషి ప్రాణాన్ని సునాయాసంగా తీసేసిన హంతకురాల్ని నువ్వు ఉరి శిక్ష నుంచి తప్పించగలిగావు, గాని నా నుంచి మాత్రం దాన్ని చావు తప్పించలేవు. ఆగండి. సంజయ్ మీరు అనుకుంటున్నట్టు చెడ్డ మనిషి కాదు. మంచి చెడ్డలు చెప్పవలసింది మీరు కాదు. సంజయ్ బయటికి రమ్మనండి. పూజారి గారు, ఆయన వేరేకున్నారు. సంజయ్ ఆయన ముందు రానివ్వకండి. భగవంతుడు కూడా ప్రయత్నం ఆపలేడు. నా మాట వినండి. రమక్కర్లేదు శ్రీనివాసరావు గారు. నన్నేనా కాల్చి చంపుతానంటున్నారు? చంపండి. కానీ ఇదిగో, ఆ ఇద్దరు పెళ్లి నా కళ్ళారా చూసిన తర్వాత నన్ను చంపండి. ఇక్కడ జరుగుతున్న పెళ్లి ఏర్పాట్లు మీరనుకున్నట్టు మీ అల్లుడికి నాకు కాదు. అసలు అలాంటి ఆలోచన కూడా మాకు ఏనాడూ కలగలేదు. నా అనుకునే వాళ్ళెవరూ లేక తోడు కోల్పోయిన ఇద్దరు మనుషులు మేము. కేవలం మేము ఆడా మగ అయినందువల్ల మా స్నేహాన్ని అందరూ తలో రకంగా అనుకున్నారే తప్ప మేమెప్పుడు అలా అనుకోలేదు. ప్రభాకర్ గారికి పొగరు తగ్గిన శ్రావణితో కాపురమే కావాలి. నాకు నన్ను ప్రేమించగలిగిన మా వారితో జీవితమే కావాలి. ఈ కేసు జరుగుతున్న 6 మాసాల వ్యవధిలో మావారి మీద మనసు పెంచుకున్న ఈ అమ్మాయి వచ్చి నా చేతులు పట్టుకుని మావారితో కలిసి జీవించే అవకాశం కోసం ప్రాధాయపడింది. అందుకని నా కళ్ళ ముందే వాళ్ళ పెళ్లి జరపడం కోసం నేను ప్రభాకరం గారు కలిసి ఏర్పాట్లు చేశాం. చిన్నప్పటి నుండి నేను ప్రేమించిన వాళ్ళెవరూ నాకు దక్కకుండా పోవడం అదొక శాపం అనుకుంటాను. అమ్మతోటిదే ప్రపంచం అనుకున్నాను, కానీ మొత్తం నాన్న వారిని లేకుండా చేశాడు అమృతరావు. నన్ను కావాలనుకున్న మా వారు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు, కానీ అమృతరావు హత్యతో ఆయన కూడా నాకు దూరం అయ్యారు. నేను చావు కూడా భయపడ్డా, కానీ కన్నీరంటే భయపడతాను. కన్నీరంటే గౌరవం కూడా నాకు. అందుకే తోటి ఆడదానికి అన్నిటిని గౌరవించి ఈ పెళ్లి జరిపిస్తున్నాను. ప్రతి కలయిక విడిపోవడానికి నాందంటారు పెద్దలు, కానీ ప్రతి విడిపోవడము మరొక కలయికకు ప్రస్తావన అంటాను నేను. మీరిక కలుసుకోవాల్సింది ఎవరినో తెలుసా? విజయాన్ని. మీరికెప్పుడు నవ్వులాటకైనా శ్రావణ్ నేర్పించనని మాటిస్తారా? సంధ్య ఎంత అందంగా ఉన్నా సంధ్య జారిపోవలసింది పడమటి వైపుకే ప్రభాకరం గారు. శ్రావణి, నిన్ను చెల్లి అని పిలవాలనుంది, కానీ ఆ పిలుపు నీలో మళ్ళీ ఏ భయాన్ని రేకెత్తిస్తుందో అని భయంగా ఉంది. సంధ్య, ఈ ప్రపంచంలో ప్రేమ స్నేహం ఈ రెంటికన్నా గొప్పదేమిటో తెలుసామ్మా? ఓదార్పు.
మగవాడికైనా ఆడదానికైనా కష్టకాలంలో కావాల్సింది ఆ ఓదార్పే. నాలాంటి చాలా మంది అనాథలకి దాన్ని ఇవ్వటం కోసం నేను వెళ్తున్నాను. ఆ ఓదార్పు విషయంలో నీ భర్తను మాత్రం అనాథం చేయవని ఆశిస్తాను. రండి, అందరూ వచ్చి వాళ్ళిద్దరిని ఆశీర్వదించండి. చెలియ చూపులే చిలిపి జల్లులై మేను తాకగా ఏదో 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 హాయి.